ఎహే అసెంబ్లీకి రా చూసుకుందాం అని కేసీఆర్ సార్ కు రేవంత్ రెడ్డి సారు సవాల్ చేసే చలో చూసుకుందాం మేం బి రెడీ అని హరీష్ రావు సారు ఆవాజిచ్చే హా ఇక ఈ తాపకు అసెంబ్లీ తగ్గఫర్ ఉండేటట్టుంది పో అనుకోవట్టిరి అందరూ. మాట్లాడుకోవాల్సినవి, చర్చించాల్సినవి, బయటికి రావాల్సినవి షానున్నాయి. మళ్ళా మొన్నంటే కేసీఆర్ సారు అసెంబ్లీలో లేడు కాబట్టే గట్ల నడిచినాయి. ఇక సార్ వచ్చినాక ఖతర్నాకుంటాయి పక్కా. ఇంతకు సార్ వచ్చేనా? రేపటికెంచి మళ్ళా శురువైతుంది అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్లు అన్నట్టు. గవర్నర్ మేడం వచ్చి కొత్త సర్కార్ రాసిచ్చిన పాఠం చదువుతుంది ఫస్ట్ నాడు. మర్నాడు గవర్నర్ స్పీచ్ కు థ్యాంక్స్ ఎప్పుడు మీద నడుస్తుంది. ఇక శనివారం నాడు బడ్జెట్ పెడతాడు పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మొన్ననే, ఇంకో 2 నెలలు అయితే పార్లమెంట్ ఎలక్షన్లు. అందుకే ఓటాన్ అకౌంట్ అంటే నడుమంత్రం బడ్జెట్ పెడతారట. 6 గ్యారెంటీలు, కడమ హామీలు, వ్యవసాయానికి ఎంత, ప్రాజెక్టులకెంత, చదువులకెంత, ఎవలకెంత అనేది గదినని చెప్తారు. అట్లనే ప్రాజెక్టులు వాటి ఖర్చుల మీద శ్వేతపత్రం బయట పెడుతుందట సర్కారు. 1,00,000 కోట్లతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్నది కదా, ఆ రిపోర్ట్ అసెంబ్లీలో చెప్తారు. పాలమూరు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టుల మీద కూడా లొల్లి అవుతున్నది కదా, అన్ని చర్చలు చేస్తారట. ఇక అసలు ఉన్నది కృష్ణా నది మీద ప్రాజెక్టుల మీద సెంటర్ వాళ్ళకు పెత్తనం ఇచ్చాడు. మీరే ఇచ్చిరంటే మీరే ఇచ్చిరని పాతోళ్లకు కొత్తోళ్లకు టగఫర్ నడుస్తుంది. రండ్రి అసెంబ్లీలో చూసుకుందామంటే చూసుకుందాం అనబట్టేరి. ఇంతకు ఇప్పుడన్నా కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తాడా లేదా అనే చర్చ నడుస్తుంది. మొన్నటి మీటింగ్ అప్పుడు 20కి ఆపరేషన్ అయ్యే వరకు రాలేదు. అటెంక్ వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిపోయాడు. ఓ దిక్కు అసెంబ్లీ నడుస్తున్న టైంలోనే నల్గొండలో మీటింగ్ పెడుతుండు. పార్టీ ఓడినాక ఫస్ట్ మీటింగ్, ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలే. నీళ్ల పోరాటం కోసం నజరంతా నల్గొండ మీటింగ్ మీదనే పెట్టిండు కాబట్టి అసెంబ్లీకి వస్తాడో లేదో చూడాలి మరి.